తెలంగాణ పొలిమేరలో తిరగనియ్యమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తనను పొలిమేరలకు రాకుండా ఆపేవారు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ భాషలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రాజకీయంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సహనం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో అధికారం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలా మాట్లాడి ప్రజాగ్రహాన్ని చవిచూసిన కేసీఆర్ను ప్రజలు ఫామ్ హౌస్కు పరిమితం చేశారని, ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నన్ను ఆపేటాడు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. నేను ఎవరికి వెనకడుగు వేయం. మేము రేవంత్ రెడ్డి గారు తొందరపడి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. సంయమనంతో మా పార్టీ పని చేస్తాను. సంయమనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి తల ఒగ్గరు, వెనకడుగు వేయం మేము. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. 2.5 సంవత్సరాలైంది మీరు ముఖ్యమంత్రి అయి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. దళితులు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. 1,00,000 కోట్లకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము.